హైదరాబాద్ చుట్టూ ఉన్న భూదోపిడీ విలువ 10 ఉందని చెప్తున్నాడు ఈయన. ఎవరు? హరీష్ రావు గారు. సర్వే నెంబర్స్లో ప్రజల కోసం 30 ఏళ్ళు పనిచేయాల్సిన ఐఏఎస్లు, ఇది చాలా కీలకమైన అంశం, 30 ఏళ్ళు పనిచేయాల్సినటువంటి ఐఏఎస్లు 3 సంవత్సరాలు పనిచేస్తే చాలు కావలసినంత వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పని ఆయన ఓపెన్గా చెప్తున్నారు. వాస్తవానికి నేను అంతకుముందు కూడా ప్రస్తావించా, మనకి ప్రశాసన్ నగర్ ఉంది, అంటే అందరూ అలాంటి వాళ్ళని నేనైతే అనను, కానీ ఆ ప్రశాసన్ నగర్లో ఒక భూమి కొనాలంటే 100 గజాలు కొనాలంటే కూడా చాలా కష్టం. అంటే మంత్రుల కంటే కూడా పోటీ పడి వాళ్ళతో ధీటుగా కొంతమంది ఐఏఎస్ల ఇళ్ల నిర్మాణాలు చూస్తే 10 తరాలు ఐఏఎస్లుగా చేసిన వాళ్ళందరూ కుటుంబాలు కలిస్తే కూడా ఆ ఇంటిని ఆ స్థలాన్ని కొనుగోలు చేయలేరు, చాలా కష్టం. అలాంటి భవన నిర్మాణాలు మరి అన్నారంటే హరీష్ రావు గారు అన్న దాంట్లో ఎక్కడ కూడా అతిశయోక్తి లేదనుకోవాలి. సో ఈ విధంగా 30 ఏళ్ళు పనిచేయాల్సినటువంటి ఐఏఎస్లు 3 సంవత్సరాల్లో వేల కోట్లకి పడగలు ఎత్తుతున్నటువంటి వ్యవహారం కానీ లేదు. ఈ రెవెన్యూ వ్యవహారాల్లో ఆశ్చర్యకరమైంది ఏంటంటే, మంత్రి గారు ఇందాక ప్రస్తావించినట్టుగా 2 రోజుల్లో మొత్తం అసలు ఆయన మ్యాజిక్ లాగా చేసేస్తాను, అల్లావుద్దీన్ని పిలిపించి ఒక అద్భుత దీపాన్ని వృద్ధి చేసేస్తానని అన్నట్టుగా చెప్పాడు. ఇది 3వ రోజు, ఎక్కడా కూడా ఇది అవ్వలేదు. సో మరి ఈ రెవెన్యూ అధికారుల వ్యవహారం మీద హరీష్ రావు గారి ఆరోపణలు ఎలా చూడాలి? గొప్ప విషయం సార్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు, హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు వేరు. ఇది ఈ రోజు నుంచి కాదు, ఎన్నో ఏళ్ళ పెట్టి కొనసాగుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి కూడా. సో ఒక్కొక్క పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక్కొక్క రకమైన విధానాల్లో ఏ రకంగా ఎంత కూడబెట్టాలి, ఎంత దోయాలి అనే విధంగానే జరుగుతున్న తతంగంగా ఇది జరుగుతుంది. సో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసింది. సో సామాన్యమైన భూములు లేకపోతే ప్రభుత్వ భూములు లేకపోతే వేరే వాళ్ళకి కేటాయించడం ఈ రకం వల్ల పెద్దగా వర్కౌట్ కాదని ఏమైనా వీళ్ళు భావించారేమో 22A అనే అంశాన్ని తీసుకొచ్చారని అనుమానం కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రెవెన్యూ అధికారులు మాకు సంబంధం లేదండి ఆ నాయకులు చెప్తున్నారు, వాళ్ళు చెప్పినట్టు మేము చేయాలి సార్, మాకేముందని వీళ్ళు చెప్తారు, కానీ వీళ్ళకి వచ్చి వీళ్ళకి ఉంటాయి. సో ఎవరు ఏం చేసినప్పటికీ కూడా 30% అన్నది డైరెక్ట్గా ప్రభుత్వ పెద్దలకే వెళ్ళే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. సో వీళ్ళు వాటాలు తీసుకుని అక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మరొక కీలకమైన అంశం ఏంటంటే, పొంగిలేటి గారు బర్తరఫ్ చేయాలి, పొంగిలేటి గారు రాజీనామా చేయాలి. ఎవరు అది డిమాండ్ చేస్తున్నారు? హరీష్ రావు గారు, బీజేపీ డిమాండ్ చేస్తున్నారు. సో అదేంటంటే ఒక రాజకీయ విమర్శగానే వాళ్ళు తీసుకోవచ్చు, దాన్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇలాగే చెప్తారని. కానీ కాక్రోచ్ పార్టీ ఢిల్లీ వేదికగా చేసిన ఉద్యమాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే నీటిలో జరిగిన అవకతవకల మీద డైరెక్ట్గా విద్యార్థులు రోడ్డు ఎక్కారు. ధర్మేంద్ర ప్రధాన్ చాలా కీలకమైన వ్యక్తి బీజేపీకి. సో అలాంటి వ్యక్తే తప్పని పరిస్థితుల్లో యూటర్న్ చేసుకుని రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో తెలంగాణలో ఇప్పుడున్న బాధితులు 1 కోటి ఎకరాలు, 1-2 కాదు, ఇందులో ఇబ్బందికర పరిస్థితుల్లో ఇప్పుడు ఇరుక్కున్నవి 1 కోటి ఎకరాలు. సో వీళ్ళందరూ కూడా, ఈ బాధితులందరూ కూడా రోడ్డు ఎక్కితే ఒక పొంగిలేటి గారు రాజీనామా చేసే అంశం అనే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ముప్పు పొంచి ఉన్నది అన్నది ఇక్కడ వాస్తవాలు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే తప్పులు జరగవు, తప్పులు ఎవరు చేయరు అనుకోవడంలో అది తప్పు, జరుగుతాయి, పొరపాట్లు జరుగుతుంటాయి, కానీ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ రికార్డులు వెళ్తే మీరు ఆర్ఐ దగ్గరికి వెళ్ళండి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి, సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ సొంత భూములు, వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఒక తప్పుడు జీవో ఇచ్చింది, సో అక్కడ ఉన్న భూములన్నింటినీ కూడా దాన్ని మేము సెపరేట్ చేస్తామనో లేకపోతే వేరే రకంగా చేస్తామని చెప్పి 22Aలో పెట్టారు. చేసిన తప్పు మీది, సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీది. లేదు అనుకుంటే దానికి పర్యవసానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెల్లించుకోవాల్సి వస్తుందన్నది ఇక్కడ అక్షర రూపంలో వాస్తవాలు చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే దాన్ని సరిదిద్దుకుంటారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పు, లేకపోతే పొంగులేటి గారు ఒక మాట చెప్పు, ఇది మాటలతో అయ్యేది కాదు, చేతలతో మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద బాధితులందరికీ కూడా ఇది వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా మీరు అడుగులు కానీ వేయకపోతే ఇది ఇక్కడతో ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదని స్పష్టంగా ఇప్పుడున్న పరిస్థితులు చెప్తున్నాయి సార్. ఎస్, హరీష్ రావు గారి డిమాండ్ ఏంటంటే రెవెన్యూ శాఖ మంత్రి ఆయన రాజీనామా చేయాలనేది. దానికి ఇంకొక అడుగు ముందుకేసి తన